ఇప్పుడు అధికారం వచ్చింది, ఇట్స్ ఏ రియాలిటీ. కారణాలు ఏమైనా కావచ్చు, దాన్ని నిలబెట్టుకోండి, హుందాగా ప్రవర్తించండి, మర్యాద ప్రవర్తించండి, రాష్ట్రానికి ఎట్లా మేలు చేయాలనో దాని మీద దృష్టి పెట్టండి. అంటే ఏం లేకి మాట్లాడి నాకు అర్థం కాదు. స్థాయి ఉండే మాట్లాడినా అవి. కేసీఆర్ ఎక్కడి నుంచో వలస వచ్చిండు పాలు, ఏం మాట్లాడతావు? మర్యాద ఉండి మాట్లాడతావు మాటలవి? ఒక స్థాయి వచ్చినటువంటి నాయకులు మాట్లాడే మాట నాది? నువ్వు ఆడ నుంచి వచ్చి కొడంగల్లో ఎన్నికైనావు, ఏ నుంచి వచ్చి కొడంగల్లో రిజెక్ట్ అయితే మళ్ళీ మల్కాజిగిరికి ఏడు నుంచి వచ్చినావు? చట్టబద్ధమైనటువంటి అవకాశం కదా ఓ రాష్ట్ర పౌరుడు రాష్ట్రంలో ఏడని నిలబడవచ్చు. అటువంటిది కేంద్ర మంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి ఒక నాయకుడిని పట్టుకొని నువ్వు కరీంనగర్కి వెళ్ళి పాలమూరు ఈ చౌకబారు మాటలు మాట్లాడానుక ముఖ్యమంత్రి అయింది? మేము అనాలంటే అనలేమా? జుగుప్స అనిపిస్తుంది, స్థాయి లేనితనం అనిపిస్తుంది మాట్లాడితే. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ వాళ్ళ నేటివ్ స్టేట్ ఇడిచిపెట్టి వయనాడు ఎందుకు వచ్చిండు కేరళకి అని మాట్లాడాలనా? నిన్ననే ఆమె సోనియా గాంధీ గారు పోయి రాజస్థాన్కి వెళ్ళి ఎందుకు రాజ్యసభ మెంబర్ అయింది మాట్లాడాలనా? అది హక్కు. ప్రజామోదం ఉంటే ఎక్కడి నుంచి ఎవరైనా కూడా ఎన్నికవుతారు. ప్రజాస్వామ్యంలో ఎన్నుకునేటువంటి ప్రజలు గొప్పవాళ్ళు. వాళ్ళు ఆమోదించినాక నీకేంది బాధ? వాళ్ళు ఆమోదించినాక నీకేంది బాధ? నాకు అర్థం కాదు. నువ్వు 2 సార్లు ఇంతకుముందు గెలిచి ఇప్పుడు 3వసారి గెలిచిన ఎమ్మెల్యేగా. కేసీఆర్ ఎన్నిసార్లు గెలిచిండో లెక్క పెట్టుకుంటావా? ఒకసారి ఎన్నిసార్లు ప్రజామోదం పొందిండో లెక్క పెట్టుకుంటావా? వరుస పెట్టి గెలుచుకుంటూనే వచ్చిండు కదా. అది కరీంనగర్ అయినా, పాలమూరు అయినా, గజ్వేల్ అయినా, సిద్దిపేట అయినా, ఏడైనా, కరీంనగర్ అయినా, ఇంకేడైనా పోలికేంది అసలు? నీకు అవకాశం వచ్చి నువ్వు పని చేయి, మంచిగా సంతోషం, మెప్పు తెచ్చుకో. ఓ కేసీఆర్ కంటే ఘనుడని పేరు తెచ్చుకో. ఎవడొద్దన్నాడు? మేమేమి రిషపడతామా? గొప్ప పని చేస్తే కేసీఆర్కు మించిన పనులు నువ్వేమైనా తీసుకొచ్చి చేస్తే ప్రజామోదం పోతే మేము కూడా సంతోషపడతాం. అరే భలే చేసినాడు బాయ్, కేసీఆర్ కంటే బాగా చేసిండు మనగాడు అంటాం. నువ్వు గవ పని చేయమంటానంటే మనగాంతనం చేసిన కేసీఆర్ నువ్వు చిన్నపుచ్చే పని చేసి నువ్వు పెద్దోడు అవుతావా? ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడొద్దు దయచేసి. ఆత్మపరిశీలన చేసుకోండి. ముఖ్యమంత్రి గారు పదే వ్యక్తిని తులనాడేటువంటి విధంగా, వ్యక్తి కేంద్రంగా మాట్లాడేటువంటి మీ భాష, మీ భావజాలము, మీ బాడీ లాంగ్వేజ్ను దయచేసి మార్చుకోండి. ఈ పద్ధతి కాదు. హుందాతనాన్ని అలవర్చుకోండి. మీరు మాట్లాడుతూ ఊరుకుంటారు యువతల? మా స్థాయిలో మేము మా సంస్కారం కొద్దీ మేము మాట్లాడగలం, కానీ కింది స్థాయిలో ఉండేటువంటి లక్షలాది మంది యొక్క సంస్కారానికి మేము కట్టడి వేయగలమా? ఎవరు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడితే అది అనార్కీకి దారి తీయదా? ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు మీరు అట్లా? కాబట్టి నిన్న మాట్లాడినటువంటి అటువంటి మాటలు ఆయన ఉపసంహరించుకోవాలి. ఇంకోసారి అట్లా మాట్లాడితే మర్యాద ఉండదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. పద్ధతి మీద మాట్లాడండి. ఏం మాట్లాడినా కూడా నువ్వు గొప్ప చేసి చూపి 6 నెలల్లో నీళ్ళు చూపి చెప్పినాం. కెనాల్స్ పూర్తి చేస్తే నీళ్ళు ఇవ్వచ్చాయా బాబు అని చెప్పినాం. వీటిలే నేను తోడిపోసే ఇస్తాను. భవిష్యత్తులో జరిగేటువంటి నీటి వైషమ్యాలకు రేపు బాధ్యుడు నువ్వే అవుతావు. చరిత్రలో ఎంతకాలం ఉంటుందో మీ పార్టీ, ఉన్న ఆ పార్టీలో మీరెంతకాలం ఉంటారో దేవుడికి తెలవాలి, మీ పార్టీ వాళ్ళకి తెలవాలి, మాకు తెలియదు. ఉన్న టైంలో సద్వినియోగం చేసుకొని మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి తప్ప ఇక మొత్తం ఏదో ఇట్లా రాగానే మీరేదో చేసినట్లు, కేసీఆర్ ఏమి చేయనట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు. మాటికి కేసీఆర్ కేంద్రంగా, కేసీఆర్ చుట్టూ అల్లి తోచినట్లు మాట్లాడేటువంటి విధంగా 4 చప్పట్లు మీరు తోలుకొచ్చుకున్న జనమో మీ అభిమానులు 4 చప్పట్లు కొడితే కొట్టవచ్చు, కానీ సమాజం ఆమోదించదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు గెలిచిండ్రు. నిన్నటిదాకా మేము అదే పాలమూరు జిల్లాలో 13 సీట్లతో ఉన్నాం, రాష్ట్రంలో 88 సీట్లతో ఉన్నాం. రేపు మీరు ఇదే స్థానంలో ఉంటారనేది ఏం లేదు. ఉంటే ప్రజాస్వామ్యం ఎందుకవుతుంది? ఎన్నికల వ్యవస్థ ఎందుకవుతుంది? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి క్రమంలో మీరు ఎంత ఘోరమైన పరాభవం రేపు ఎదుర్కోవాల్సి వస్తుందో మానసికంగా ఇప్పటి నుంచే తయారు కాండి. మీరు కాదు, మిమ్మల్ని పుట్టించిన దేవుడు కూడా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేడు. ఏదో హరాజు పాట వాడినట్లు 1వసారి 2వసారి 3వసారి అన్నట్లు 1వ గ్యారంటీ 2వ గ్యారంటీ వారంలో అమలు 2వ వారంలో అమలు ఏదో జోక్ అయిపోయింది. రైతు బంధు దేనికే గతి లేదు రాష్ట్ర రైతాంగానికి. ఇంత పొడుగు మాటలు మాట్లాడతారు. ఎవడు ఆపిండా? ఆత్మపరిశీలన చేసుకోండి మాట్లాడే ముందు. ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు మంచివి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఉపసంహరించుకోవాలి అటువంటి వ్యాఖ్యలు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.